AB6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ ధర్మాన్ని రక్షించండి. కంచి యూనివర్సిటీ అనే పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రసిద్ధి చెందిన ఈ విశ్వవిద్యాలయము డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అంటే ఐఐటీలు, ఆ తర్వాత ఎన్ఐటీస్, ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్, మధ్యలో స్టేట్ యూనివర్సిటీలు వదిలేస్తే ఈ యూనివర్సిటీ స్టేటస్ మాకు 1993లో లభించింది. సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగంచినటువంటి డీమ్డ్ యూనివర్సిటీ లిస్టులో మాది 2వ డీమ్డ్ స్టేటస్ సాధించిన యూనివర్సిటీ అండి. సగర్వంగా మేము దాన్ని తెలియజేసుకుంటాం. అలాగే అఖిల భారత స్థాయిలో గమనించినట్లయితే డీమ్డ్ యూనివర్సిటీ హోదా సాధించిన కేవలం 6వ విశ్వవిద్యాలయం మాది సంఖ్యాపరంగా, ఆ కాలం పరంగా మీరు గమనించినట్లయితే. సో వీ హ్యావ్ ద అబెండెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజ్ ఫర్ యాజ్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్ ఫర్ ద పాస్ట్ 31 ఇయర్స్ అండి. అంటే దాదాపుగా 31 ఏళ్ళు అయింది మా యూనివర్సిటీ స్థాపించి. ఇది కాంచీపురం అని ప్రసిద్ధి చెందిన 7 ముక్తి క్షేత్రాలలో ఒకటి కంచి. అక్కడ నెలకొని ఉన్నది. చాలామంది అంటే నాకు తల్లిదండ్రులు ఫోన్లు చేస్తున్నప్పుడు కంచికి ఎలా రావాలండి అనే ప్రశ్న కూడా వేశారు. కంచికి మీరు తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు లేదా మద్రాసు నుంచి 70 కిలోమీటర్లు, రైలు, బస్సు 2 కూడా ఫ్రీక్వెంట్గా కంచికి చేరుకోవచ్చు. కంచి కామాక్షి అనే పేరు చాలా ఫేమస్ కదా. అదేవిధంగా కంచి విశ్వవిద్యాలయం కూడా చాలా ఫేమస్ తెలుగు స్టేట్స్లో. ఎందుకంటే మా దగ్గర 75% మంది ఆల్మోస్ట్ తెలుగు విద్యార్థులే తెలుగు స్టేట్స్ నుంచి చదువుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు అడిగే మొదటి ప్రశ్న, సార్ మరి తమిళనాడు కదా, మా పిల్లవాడికి భాషాపరంగా ఏదైనా చూడండి అంటే అక్కడ మమత్వం ఈ పిల్లవాడు లేదా పిల్ల బయటికి వెళ్తే ఎలాగో అనేటువంటి ఒక తాపత్రయం మేము గమనిస్తున్నాం అందులో ఆ ప్రశ్నలో. అక్కడికి వెళ్తే మరి భాష ఎలాగండి? ఏమీ సమస్య లేదు. భాష రాకపోతే చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన పిల్లాడు 2వ సంవత్సరానికి వచ్చేసరికి తమిళం అనర్గళంగా మాట్లాడే పిల్లల్ని నేను మీకు చూపిస్తాను మా యూనివర్సిటీలో. దే కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ తమిళనాడు ఇఫ్ దే గెట్ ఎనీ సాఫ్ట్వేర్ ఆపర్చునిటీస్. అలాగే తమిళ్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడటం, విత్ ఇన్ 1 ఇయర్ నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. ప్రధానంగా ముందు ఈ దూరం పంపిస్తే, ఇందాక సదస్సులో వ్యక్తులు చెప్తున్నారు, దూరం పంపిస్తే ఏమైపోతాడో అనే బెంగ మీకు అక్కరలేదు. ఏమీ అయిపోడు, చాలా బాగా అవుతాడు అయితే గనక. కాబట్టి ఇది ఫస్ట్ మీరు ఈ ఇబ్బందిని మీరు మనసులోంచి తొలగించుకోండి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే విద్య అనేటటువంటిది కేవలం మార్కులకు పరిమితం కాదండి. ఈ అవగాహన సదస్సు మేము పెట్టి వీసీ గారు మాట్లాడతారు వచ్చే కార్యక్రమంలో. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇందాక సార్ చెప్పినట్టు ఒత్తిడి లేని విద్యా విధానం మా యూనివర్సిటీ ప్రత్యేకత. దెర్ ఇస్ నో స్ట్రెస్. అది ఏ విధంగా స్ట్రెస్ లేకుండా జరుగుతుంది అనేటటువంటిది విద్యార్థులకి అనుభవం అవుతుంది మా క్యాంపస్లో ఒకసారి వచ్చినట్లయితే. రెండోది, విద్య అంటే కేవలం మార్కులు కాదు. ఇందాక సార్ చెప్పినట్లుగా వాటికి, లేకపోతే ఏమంటారు, ర్యాంకుల గుడ్లు పొదిగేటువంటి కోడి పిల్లలు కాదు మన పిల్లలు. కైండ్లీ అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్. We are not the people who produce ranks. No. We are here to produce good citizens, first of all. ముందుగా మంచి సమాజం తయారవ్వాలి. ఈ సమాజం భవిష్యత్తులో ఈ భారతదేశం మళ్ళీ విశ్వగురు స్థానానికి వెళ్ళాలంటే మనకు కావలసినటువంటిది మంచి సమాజం, మంచి పౌర సమాజం. అది ప్రధానంగా మొదలయ్యేది విద్యార్థులతోటి. ఒక సమన్వయం, పక్కవాడితో మెలిగేటటువంటి నైపుణ్యం, మానవతా విలువలు, మానవ నైపుణ్యాలు, ఆ తర్వాత కౌశల్యం అనేటటువంటిది ఇంపార్టెంట్. అయ్యో మరి ఇదంతా అయితే మరి తిండి ఎలాగండి వస్తాయి? ఆ ప్రాసెస్లో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి పిల్లవాడు. అవి నేర్పడానికి అనువైనటువంటి ప్రాంగణం మా విశ్వవిద్యాలయాన్ని సగర్వంగా ఈ వేదిక మీద మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటంటే, తన భాష, తన ప్రాంతము, తన ఈ పరిధిని దాటి ఇంకొక భాష, ఇంకొక సంస్కృతి, ఇంకొక భవ్యమైనటువంటి వాతావరణంలోకి అడుగుపెట్టడం మొట్టమొదటి సాఫల్యానికి సూచన విద్యార్థికి.
ఓహో ఇలాంటి భాష ఉన్నది, ఇటువంటి సంస్కృతి ఉన్నది, ఇటువంటి టెంపుల్స్ ఉన్నాయి, ఇటువంటి హెరిటేజ్ ఉన్నది. ఇది మనం వాడికి ప్రత్యేకంగా కోర్స్ చెప్పక్కర్లేదు. ఆ వాతావరణంలోనే ఆ ఎకో సిస్టమ్ అంటామండి. ఆ ఎకో సిస్టంలో సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. విద్యార్థికి అలవాటు అవుతుంది. సెకండ్ థింగ్, హీ ట్రైస్ టు అడ్జస్ట్ విత్ పీపుల్. That is the first step for any kind of success. Third thing is blessed institutions. Blessed. ఎందుకంటే అక్కడ మీకు విద్యార్థులకి పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువ మా వంటి క్యాంపస్లలో. ఉదయం 6 గంటలకే విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారి పాటతోటి ప్రారంభమయ్యే క్యాంపస్లు చాలా తక్కువ అని నా అభిప్రాయం. కాబట్టి ఉదయం పూటనే మీకు ఒక దైవికమైన భావాన్ని కలిగిస్తూ 9 గంటలకి ప్రేయర్ తోటి క్లాసులు స్టార్ట్ చేసేటటువంటి సంప్రదాయం ఉన్నది మా యూనివర్సిటీకి. ఇందాక నేను చెప్పినట్టు 1993లో మాకు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చిన తర్వాత మేము వివిధ రంగాల్లో, వివిధ ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి రంగాల్లో మేము దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించాం. వాటిల్లో మొట్టమొదట ఎంసీఏ, ఎంబీఏ, ఆ తర్వాత ఇంజనీరింగ్ బ్రాంచెస్. మా దగ్గర ఉండేటువంటి కోర్సుల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ 2 స్ట్రీమ్స్ ఉన్నాయండి. నాన్ ఇంజనీరింగ్ ముందు చెప్పుకున్నట్లయితే సంస్కృతం మా యూనివర్సిటీకి కేంద్ర బిందువు లాంటి విభాగం. సంస్కృతం, భారతీయ సంస్కృతి. మా యూనివర్సిటీ క్యాంపస్లో అడుగుపెట్టే ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా, ఏ ఎంసీఏ విద్యార్థి కావచ్చు, ఏ డిగ్రీ విద్యార్థి కావచ్చు, సంస్కృతము, భారతీయ సంస్కృతి అనేటటువంటిది ఒక కంపల్సరీ పేపర్. సో ఈ కంపల్సరీ పేపర్ సంస్కృతం, భారతీయ సంస్కృతి అనేది విద్యార్థులు తప్పనిసరిగా పాస్ అవ్వాలి, లేకపోతే డిగ్రీ అందదు. కాబట్టి దీన్ని కంపల్సరీ చేసినటువంటి స్వామివారి దూరదృష్టికి మొట్టమొదటిసారిగా మనం అందరం వందనాలు అర్పించుకోవాలి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినటువంటి ఒత్తిడి లేని విద్యా విధానం, ఎంజాయ్ చేసేటటువంటి ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే సంస్కృతంలో దొరుకుతాయి. సంస్కృతం ఈజ్ నాట్ జస్ట్ ఫర్ పూజాగృహం, నో. సంస్కృతం అనేది ఓవరాల్ డెవలప్మెంట్కి విద్యార్థికి ఉపయోగపడేటువంటి ఒక సబ్జెక్ట్ అని మేము గుర్తించాం 30 సంవత్సరాల క్రితమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా సంస్కృతం, భారతీయ సంస్కృతి అనే పేపర్ని బోధిస్తూ వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ సంస్కృతం నాలెడ్జ్ ఇస్తూ భారతీయ సంస్కృతిలోని అనేక అంశాలను మేము ఇవ్వడం జరుగుతోంది.